కొలికపూడికి వరలరామయ్య గారు ఫోన్ కాల్ చేసి ఏం చెప్పారు? ఆ ఫోన్ కాల్ని కొలికపూడి గారు ఎందుకు పబ్లిక్ చేశారు? ఇప్పుడు తెలుగుదేశంలో దీని మీద రచ్చ జరుగుతోంది. ఇప్పుడు ఆయన ఏదో దీక్ష చేసుకుంటున్నారు. దీక్ష చేసుకున్నప్పుడు వరలరామయ్య గారు ఫోన్ కాల్ వచ్చింది. అయ్యా మీరు దీక్ష విరమించండి అని. కొలికపూడి గారు ఏం చేయాలి? పక్కకి వెళ్ళి మాట్లాడాలి. మీడియాని పిలిచి అయ్యో మైకులు ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి అని చెప్పేసి ఆయన చూపించడం, అదేమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. ఒక్కోసారి టైం అంతేనండి. మనం ఒకటి అనుకుంటే అది తిరగబడి ఎంబడి పడి మరీ పరిగెత్తిస్తుంటుంది. కొలికపూడి గారికి కూడా ఇప్పుడు అదే. సరే, వరలరామయ్య గారు ఆయనతో ఏదో ప్రైవేట్గా మాట్లాడాలనుకుంటున్నారు. తమ్ముడు, బ్రదర్, సాటి కులస్తుడిగా నేను చెబుతున్నాను. వరలరామయ్య గారితో కొంత నాటకీయత ఉంటుంది, డ్రమటైజ్ చేయగలరు. అద్భుతమైన ఆడిటరీ స్కిల్స్ ఆయనవి. అండ్ మంచి వాక్పటిమ, మాజీ పోలీస్ ఆఫీసర్. అండ్ ఆయన పార్టీకి చాలా లాయలిస్ట్. కష్టకాలంలో ఓడిపోయే సీట్లలో నుంచోబెట్టినా సరే నుంచొని ఓడిపోతూ ఉంటారు ఆయన. వరలరామయ్య గారి స్పెషల్ లేదు. ఆయన పాపం ఏదో సాటి కులస్తుడు కదా, దళితుడు, దళిత మేధావి, ఐఏఎస్ కోచింగ్ ఇచ్చి చాలామందిని కలెక్టర్లను చేస్తుంటాడు, చాలామందిని ఎస్పీలు చేస్తుంటాడు అని ఒక సానుభూతితోటి కొలికపూడి శ్రీనివాస్ మనం ఇలా దీక్షలు చేసి మన పరువును బజార్ను పెట్టుకోవద్దు. చంద్రబాబు గారికి నువ్వంటే చాలా అభిమానం. అసలు నువ్వనే కాదు, మన కులస్తులంటే ఆయనకు చాలా ప్రేమ. ఆయన మనందరినీ ఎలా ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టాలనుకుంటారు. నువ్వు ఇంకా అక్కడే దీక్ష దగ్గర ఎందుకు కూర్చున్నావు అని అడగాలనుంది. పాపం అడిగేశారు. అడిగేసి ఈయనకి నచ్చజెప్పి సమన్వయం చేసి ఏదో సర్దుబాటు చేద్దామని ప్రయత్నం చేస్తే వరలరామయ్య గారు ఫోన్ కాల్ కాస్త తీసుకెళ్ళి పబ్లిక్ చేసి పారేశారు. ఊళ్ళో ఉన్న మీడియాని అందరినీ పిలిచి ఇదిగో మీ మైకులు ఇక్కడ పెట్టండి, ఈ మైకులు ఇక్కడ పెట్టండి అని. చుట్టూ దీక్ష, ఆయన వెనకాల మహిళలు, సాధారణంగా లోకల్గా ఉండే కార్యకర్తలు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. ఇది ఊరంతా ఇంది. ఇప్పుడు వరలరామయ్య గారు ఎవరికి చెప్పుకోవాలి వెళ్ళి? చంద్రబాబు గారు ఆయనకు టాస్క్ ఇచ్చారు. కొలికపూడిని సర్ది చెప్పే ప్రయత్నం చేయ వరలరామయ్య, నీకు బోల్డంత సహనం, నిజంగా ఏ మాటకు ఆ మాట. ఒక పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించిన రామయ్య గారికి బోల్డంత సహనం ఉంది. ఆయన ఏదో మంచితనం కొద్దీ కొలికపూడికి ఫోన్ చేస్తే ఈయన పూర్తిగా దాన్ని కిలికి పారేసి మొత్తం పబ్లిక్ చేసి పారేశారు అని సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళే రకరకాల భాషల్లో కొలికపూడి గారిని ప్రశ్నిస్తున్నారు. ఈ కొలికపూడి కూడా రివ్యూ చేసుకోవాల్సిన టైం ఇది. 100 రోజులు అయిన తర్వాత సేవ్ తిరువూరు అంటే ఎవరి నుంచి తిరువూరిని సేవ్ చేయాలని మీరు ఆ దీక్ష చేపట్టారు? సొంత పార్టీ వాళ్ళ నుంచి తిరువూరిని సేవ్ చేయాలనా? అలాగే సొంత పార్టీలో ఒక పర్టికులర్ సెక్షన్ నుంచి తిరువూరిని సేవ్ చేయాలనా? లేదా వైసీపీ వాళ్ళ నుంచి తిరువూరిని సేవ్ చేయాలనా? లేకపోతే తన నుంచి తిరువూరిని సేవ్ చేసుకోవాలనా? ఏంటిది అంటే అసలు ఆ పెట్టిన అకేషన్ ఏంటి? ఆయన ఏమంటారు? ఫోన్ కాల్లో, బయట లీక్ అయిన కాల్లో, లీక్ అయింది ఆయనే లీక్ చేశారు ఓపెన్గా. దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి మొత్తం సోషల్ మీడియాలో ఫుల్గా ట్రోల్ అవుతుంది. ఏం చెప్పారు ఆయన? ఇప్పటివరకు వర్షన్ ఒకవైపే నడిచింది, ఇప్పుడు రెండో వైపు తెలియాలనే ఉద్దేశంతో నందమూరి బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి చెప్పారు. ఒకవైపే చూస్తున్నావు, రెండో వైపు చూడు. రెండో వైపు చూపించారుగా. రెండో వైపు చూపించినప్పుడు పార్టీ పరువును రోడ్డు మీద తీసుకొచ్చి నుంచోబెట్టలా అని కృష్ణా జిల్లా యాసలో జనం అడుగుతున్నారు ఆయన. మరి దానికైతే ఆయన సమాధానం చెప్పాలి. ఏదో అంతర్గత వ్యవహారం అండి, ఆధిపత్య పోరు. ఆయన మాట ఇంటల్లా, ఆయన నాన్ లోకల్ అంటారు గిట్టనోళ్ళు ఆయన్ని. పైగా దళిత సామాజిక వర్గంలో ఉన్న 2 వర్గాల వారు, మాలలు మాదిగల మధ్య పోరుగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఒక సెక్షన్ అని. వాస్తవంగా ఏంటంటే కృష్ణా జిల్లాలో 3 దళిత నియోజకవర్గాలు ఉంటే, ఎస్సీ రిజర్వ్డ్ ఉంటే, 3 కూడా మాదిగ సామాజిక వర్గానికి కేటాయిస్తూ వచ్చారు. ఈసారి కొంత మాల సామాజిక వర్గం నుంచి ప్రతిఘటన వచ్చి మాకు కూడా ఒక సీటు ఇవ్వండి, 2 మీరు తీసుకోనండి. అదేదో మొత్తానికి ప్రయత్నం ఫలించలా, ఎక్కడో బూమరాంగ్ అయింది. కేసినేని చిన్ని వ్యతిరేకించడం వల్ల మాల సామాజిక వర్గానికి చెందిన ఒక ఎన్ఆర్ఐ దళితుడికి ఆ టికెట్ దక్కకుండా పోయి లాస్ట్ మినిట్లో కొలికపూడి శ్రీనివాస్ గారికి ఆ టికెట్ దక్కిందనే ఒక ప్రచారం. అందులో ఎంత నిజం ఉందో మనకి తెలియదు. ఏ మాటగా మాట కొలికపూడి శ్రీనివాస్ గారు మేధావి, గుంటూరు జిల్లా వాడు, పక్క జిల్లాకి వెళ్ళి కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. కొలికపూడి వాస్తవంగా తాడికొండ కానీ పత్తిపాడు కానీ అక్కడి నుంచి పోటీ చేస్తారు. గుంటూరు జిల్లా తాడికొండ, అమరావతి రాజధాని ప్రాంతం తాడికొండ. ఇంతకుముందు ఉండవల్లి శ్రీదేవి గారు ప్రాతినిధ్యం వహించింది. ఆమె కన్నా ముందర డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. అంతకుముందు అక్కడి నుంచి శ్రవణ్ కూడా కంటెస్ట్ చేసి గెలిచారు. పత్తిపాడు ఇద్దామనుకుంటే పత్తిపాడు నుంచి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ రామాంజనేయులు గారు ఆయన కంటెస్ట్ చేయడంతో ఈ కేసినేని చిన్ని ఫలానా ఒక ఎన్ఆర్ఐ దళితుని
ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని అపోజ్ చేయటం వల్ల ఈయనకి ఆ ఛాన్స్ వచ్చింది. ఆ దాటిన వచ్చింది ఛాన్సు. ఆ ఛాన్స్ రాగానే ఈయన పాపం కష్టపడ్డారు. అండ్ డిబేట్స్లో, టీవీ డిబేట్స్లో అద్భుతంగా మాట్లాడి అప్పుడప్పుడు నోరు చేసుకోవటం, చేయి చేసుకోవటం ఇట్లాంటివి చేసినప్పటికీ కూడా ఆయన మంచి ఆరేటరీ స్కిల్స్లో అండ్ నాయకత్వ లక్షణాలను చంద్రబాబు గారు పట్టుకున్నారు. చంద్రబాబు గారికి టాలెంట్ పట్టుకోవడం అంటే బాగా సరదా. ఆ టాలెంట్ ఈయనలో ఉంది చూశారు. చూసి పికప్ చేశారు. పికప్ చేసి కంటెస్ట్ చేయించారు. గాలి వీసింది అండ్ కొలికపాడి ప్రతిభ పనిచేస్తుంది. ఈ రెండు కలిసి ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆధిపత్య పోరు మొదలైంది. సహజంగా ఏంటంటే ఇది ఇతర కులాలు అందాం, అగ్రవర్ణాలు అనే మాట నేను అంగీకరించను. ఇతర కులాలు, దళితులు కాకుండా ఇతర కులాలు దళితుల పెత్తనాన్ని అక్కడ అంగీకరించు. ఆ జిల్లాలకు ఉన్న ఒక ప్రత్యేకత అంటారు, జాడ్యం అంటారు. ఆ గుంటూరు కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల, నాట్ అన్ని నియోజకవర్గాల్లో కాదు, కొన్ని నియోజకవర్గాల్లో ఇది కనిపిస్తుంది. మరి దేవుడా అంటూ అది మరి దళితులకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం. మరి దళితులే నుంచోవాలి, ఆయన నుంచున్నారు, గెలిచారు. ప్రతిభావంతుడు అక్కడ నుంచొని గెలవడం అంటే కిట్టని స్థానిక దళితుల్లో కొందరు ఒక ప్రత్యేకమైన ఆధిపత్య సామాజిక వర్గం, ఇక్కడ అగ్రవర్ణం అనకుండా ఆధిపత్య సామాజిక వర్గం తోటి చేతులు కలిపి ఈయన ప్రతిష్టని బజారుకి ఇచ్చే ప్రయత్నం చేశారనేది కొలికపూడి వారి అభియోగం. సరే, ఆయన అదేదో పార్టీలో కూర్చొని మాట్లాడుకోవాలి. క్రమశిక్షణా సంఘం ఉంది, వాళ్ళకి చెప్పాలి, ఇట్టా ఫలానా వాళ్ళ నుంచి, ఫలానా మాజీ మంత్రి నుంచి నాకు ఇబ్బంది ఉంది అంటే. ఇప్పుడు ఏమైంది, వసంత కృష్ణ ప్రసాద్ గారిని అప్పర్కటి ఇన్ఛార్జిగా తీసుకొచ్చి అక్కడ వేశారు. పెనం మించి లేచి పొయ్యిలో పడ్డట్టు కాల జరిగింది అదే కదా. ఇప్పుడు అదేమో ఆయన అలాంటి ఇన్ఛార్జీలను ఎవరిని ప్రకటించలేదని మళ్ళీ ఇంకో కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది, తిరువురు ఎమ్మెల్యే కార్యాలయం. దాని మీద మళ్ళీ రగడ. రోజు రోజుకి గోకి మరి ఈ పుండుని పెద్దది చేసుకుంటున్నారేమో కొలికపూడి గారు అనుకుంటుంటే, తీరా దీక్ష విరమించే రోజు ఈ పబ్లిక్ ఫోన్ కాల్ని, అదే ప్రైవేట్ ఫోన్ కాల్ని పబ్లిక్ చేయటం, ఇది కొంచెం చికాకు అనిపించింది వరలరామయ్య గారికి కూడా. ఆయన పాపం ఆయన తన ఆంతరంగికులతో బాధపడ్డారట. ఇదేంటిది, తమ్ముడు కొలికపూడికి నేనేదో మంచి చేద్దాం అనుకుంటే నన్ను తీసుకొచ్చి బజార్లో నుంచో పెట్టేశాడు, రేపొద్దున చంద్రబాబు గారి దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి అని చెప్పి ఆయన వాపోయారట. నిజమే కదా. ఇప్పుడు ఏ మాటగా మాట, చంద్రబాబు గారికి లాయలిస్ట్గా, నమ్మిన బంటుగా, పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ వస్తుంది వరలరామయ్య గారు. ఆయన కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఈయన ఎమ్మెల్యేగా నుంచోబెట్టి గెలిపించారు. గెలిపించినప్పుడు కొలికపూడి గారు కొన్ని వస్తాయండి, కుటుంబం అన్న తర్వాత కొన్ని బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వేదనలు ఉంటాయి. భోజనాలు చేస్తూ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేవే. మీరు అనవసరంగా ఇక్కడ దాకా తెచ్చుకున్నారని మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. మీరు మేధావులు, మీకు చెప్పేటంత టోళ్ళం కాదు కాబట్టి అదేదో ఒకసారి వరలరామయ్య గారితో కూర్చొని ప్రైవేట్గా మాట్లాడండి. ఆయనే అన్నారుగా, సాటి కులస్తులు తమ్ముడు, అందుకంటే నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అని. అభిమానం ఏదో మీరు ఇద్దరు కూర్చొని పనిచేసుకొని గొడవ లేకుండా చూసుకుంటే పోలా.